అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫైనల్లీ టాలీవుడ్ వర్సెస్ రేవంత్ రెడ్డి గారు ఆర్ తెలంగాణ ప్రభుత్వం ది ఎండ్ కార్డ్ పడింది. అల్లు అర్జున్ గారి విషయంలో ఎండ్ కార్డు మనకి ఈ జనవరి 12 దాకా టైం ఉంది కాబట్టి ఇంటర్మీన్ బెయిల్ అప్పుడు తేలుతుంది. అప్పుడు అక్కడ ఎండ్ కార్డు పడుతుంది. సో ప్రస్తుతానికి ఇక్కడ ఈ విషయంలో మటుకు ఎండ్ కార్డు పడింది అని చెప్పచ్చు. ఎండ్ కార్డు పట్టమే కాదు, కొంతమంది మీడియాకి కూడానే ఆహారం తగ్గిందే అని చెప్పచ్చు. ఇప్పుడు వేరే కాంట్రవర్సీ విషయం నెత్తుక్కోవాలన్నమాట. ఇప్పుడు మీడియా పొద్దున్న నుంచి ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. నాకు తెలిసి కొన్ని మీడియా ఛానల్స్ పర్టికులర్గా ఇదే అంశం మీద ప్రతి పాయింట్ టు పాయింట్ బులెటిన్ రిలీజ్ చేస్తూనే ఉన్నారు. ఫైనల్గా 2 గంటల పాటు ఇటు సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన 36 మంది, అటు రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి గారు కలిపి మీటింగ్ పెట్టి తేల్చడం జరిగింది. కొన్ని పాయింట్స్ చెప్పారు రేవంత్ రెడ్డి గారు. ఆ పాయింట్స్లోనే వెళ్ళాల్సిందిగా చెప్పారు. మెయిన్గానే బెనిఫిట్ షోస్ కానీ ప్రీమియమ్స్ కానీ తెలంగాణ గవర్నమెంట్ అవకాశం ఇవ్వదని క్లియర్గా చెప్పేశారు. సో సంక్రాంతికి రాబోయే సినిమాలకి ప్రజెంట్ బెనిఫిట్ షోస్ అండ్ ప్రీమియం షోస్ లేవని అనుకోవచ్చు. మరి ఫర్దర్గా ఈ కమింగ్ 2 వీక్స్లో మళ్ళీ ఇంకొకసారి భేటీ అయ్యి మళ్ళా మాట్లాడుకొని ఏమన్నా చేస్తారా, డోంట్ నో. దాంతోపాటునే టికెట్స్ హైక్ విషయానికి వస్తే రేట్లు ఆ సినిమాలో ఉండే కంటెంట్ బట్టి ఇవ్వాలా లేదా అని ఆలోచిస్తారట. మరి సినిమాలో వచ్చే కంటెంట్ మీద గవర్నమెంట్ ఫోకస్ ఏంటో, మరి సెన్సార్ బోర్డులు ఎందుకు పనిచేస్తున్నాయో ఎవరికి తెలియదు. దాంతోపాటుని ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు గవర్నమెంట్కి సంబంధించిన కార్యక్రమాలని బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండాలని ఒక ప్రతిపాదన పెట్టారు. అలాగే సోషల్ రెస్పాన్సిబిలిటీతో సినిమాలు ఉండాలని, అనవసరమైన సీన్లు ఉండకూడదు అన్నట్టుగా ఒక ప్రతిపాదన పెట్టినట్టుగా చెప్తున్నారు. అలాగే చిత్ర పరిశ్రమ ద్వారా తెలంగాణ వ్యాప్తంగా గ్రామాల్లో ముఖ్యంగా ఉండే యువతకు దీంట్లోని నైపుణ్యం కల్పించి ఎంప్లాయ్మెంట్ కల్పించాలని కూడా చెప్తున్నారు. దీని ద్వారా 65 లక్షలకు పైగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అదొక ప్రతిపాదన పెట్టడం జరిగింది. అలాగే ప్రభుత్వానికి సంబంధించి గద్దర్ అవార్డ్స్ ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా ఉంది. దాని మీద కూడా ఒక క్లారిటీ ఇవ్వమని ప్రభుత్వం అడిగిందంట. అంతేకాదు అల్లు అర్జున్ గారి విషయంలో మెయిన్గానే బౌన్సర్లు అతి వల్ల కూడా ఈ సంఘటన జరిగింది. ఒక బౌన్సర్ ఆంథోనీ అనే బౌన్సర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ బౌన్సర్ని కంట్రోల్లో పెట్టుకోవాల్సింది మీరే అని క్లియర్ కట్గా ఆయా సినిమా పెద్దలకి, హీరోస్కి చెప్పడం జరిగింది. అంతేకాదు ఈ డ్రగ్స్ నిర్మూలనకు వీటికి ప్రభుత్వంకి సహాయం చేయాలని, ప్రతి సినిమాకి రిలీజ్ ముందు ఆ సినిమా హీరోలు దాని మీద ఒక ప్రకటన విడుదల చేయడమా, లేకపోతే సినిమా రిలీజ్కి ముందు ఒక పాంప్లెట్ లాంటిది ఏర్పాటు చేయడమా, దాని మీద ఒక క్యాంపెయిన్ డ్రైవ్ లాంటిది చేయడం అనేది కూడా ఈ ప్లానింగ్లో పెట్టుకోవాలని చెప్పడం జరిగింది. అలాగే
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఎకో అండ్ టూరిజం అండ్ టెంపుల్ టూరిజానికి సంబంధించి అడ్వర్టైజ్ చేయాలని, కుదిరితే సినిమాల్లోని ఈ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి కొన్ని ప్రాంతాల్లో షూటింగ్లు ఏర్పాటు చేసి, అక్కడ షూటింగులు చేసి ఇక్కడ ఏర్పాటు చేయాలనేది కూడా ఒక ప్రతిపాదన తెలంగాణ గవర్నమెంట్ సినిమా ఇండస్ట్రీకి పెట్టడం జరిగింది. దాని ద్వారా తెలంగాణ వ్యాప్తంగా టూరిజం కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి, ఫైనల్గా సినిమా ఇండస్ట్రీకి కావాల్సినవన్నీ మేము చేసి పెడతాము, మాకు కావాల్సింది మీరు చేసి పెట్టండి అన్నట్టుగా ఉంది ఈ ప్రతిపాదనలన్నీ. అన్నీ బాగున్నాయి. ప్రస్తుతానికి టికెట్ హైక్స్ అనేవి కూడా తగ్గించారు అనేది కూడా చాలా మంచి విషయంగా మాట్లాడుకుంటున్నారు. కానీ ఇక్కడ క్లియర్గా చెప్పవలసింది ఏంటి, తెలంగాణ వ్యాప్తం కన్నా ఆంధ్రాలో ఎక్కువగా సినిమాకి సంబంధించిన పరిస్థితులు, దానికి సంబంధించిన వ్యాపారం అనేది జరుగుద్ది. తెలంగాణలో ఓన్లీ హైదరాబాద్లో గట్టిగా జరుగుద్ది, ఆంధ్రప్రదేశ్లో అలా కాదు, ఇంకా గట్టిగా జరుగుద్ది. సో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన సమస్యలు ఏవీ లేవు. ఫ్యూచర్లో కూడా ఒక 2 వీక్స్ దీని వేడి ఉంటుంది కాబట్టి, ఈ వేడి తగ్గేదాకా దీని మీద ఈ టికెట్స్ ప్రైజులు తక్కువైనట్టుగా ఓ 2-3 సినిమాలకి నాటకాలు చూపించి, తర్వాత మళ్ళీ ఇంకొక సమావేశం పెట్టి ఆ ఎఫ్డిఎస్ చైర్మన్ గారు ఎలాగ దిల్ రాజు గారే కాబట్టి మేనేజ్ చేసి మళ్ళీ టికెట్ లైట్ పెంచే ఛాన్సెస్ చేస్తారు. అది మనం సంక్రాంతికి చూడొచ్చు, లేకపోతే సంక్రాంతి తర్వాత వచ్చే సినిమాలకి సమ్మర్ ఆ టైంకి సెట్ అయిపోద్ది. సో టికెట్ల ప్రైజులు తగ్గుతున్నాయి అనేది ప్రస్తుతానికి పైకి కనిపిస్తున్న ఒక అద్భుతం, తర్వాత కనబడబోయే ఒక అద్భుత కల్పన. అయితే బెనిఫిట్ షోస్ అండ్ ప్రీమియర్ షోస్ మాత్రం ఉండకపోవచ్చు, డెఫినెట్గా అవి పెట్టరు. అండ్ ర్యాలీల విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటారు, దాంట్లో డౌట్ లేదు. అయితే టికెట్ ఇంత సమావేశం పెట్టి సినిమాకు సంబంధించిన ఒక మెయిన్ అంశాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసిందేమో అని నాకు అనిపిస్తుంది. ఏంటంటే సినిమా ఇంటర్వెల్లోని జరిగే పెద్ద గోల్మాల్, పాప్కార్న్లకి, డ్రింకులకి, లేకపోతే సమోసాలకి బయట రేట్లకి లోపల రేట్లకు ఉన్నటువంటి వ్యత్యాసం, యాక్చువల్గా చెప్పాలంటే టికెట్ రేట్స్ కన్నా ఆ రేటు బాధనే ఎక్కువైపోయింది. మరి దాని మీద ప్రభుత్వం ఎటువంటి చర్యలు ఆదేశించలేదు. మరి అది కదా ముఖ్యం. ఆ ముఖ్యమైన అంశాన్ని వదిలేసి వీటి చుట్టూ తిప్పితే మరి కథ ఎలాగా సెట్ అవుద్ది. అంతేకాదు, ఇంకొక విషయం ఇక్కడ చెప్పుకోవాల్సింది, మనం స్టార్టింగ్లో అనుకున్నాం ఇంకా మీడియాకి ఎటువంటి ఆహారం లేదని, కానీ ఇంకా ఒక ఆహారం మిగిలింది. చిరంజీవి గారు ఈ సినిమా పెద్దగా ఇప్పుడు ఉన్న చిరంజీవి గారు ఈ మీటింగ్కి అయితే రాలే. ఎందుకు రాలేదు అన్న దాని మీద అప్పుడు మీడియా కథనాలు నడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ నేను చూసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారే చిరంజీవి గారిని రావాల్సిన అవసరం లేదన్నట్టుగా మిగతా పెద్దలు రావచ్చు అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఒక కాంట్రాక్ట్ డెసిషన్ తీసుకోవడం జరిగింది టికెట్ల రేట్ల విషయంలో. సో ఇప్పుడు చిరంజీవి గారు వెళ్తే చిరంజీవి గారు డెఫినెట్గా ఈ విషయం మీద మాట్లాడాల్సి ఉంటుంది. సో చిరంజీవి గారి మాట కాదని లేక మొహమాటంతో పోయి మళ్ళీ ఒప్పుకునే పరిస్థితులు ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఇలాంటివి ఏమీ లేకుండా చిరంజీవి గారిని ప్రజెంట్ రాకుండా పెట్టడం జరిగింది. మిగతా పెద్దలు ప్రొడ్యూసర్స్ కానీ, లేకపోతే అరవింద్ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, చిన్న కుర్ర హీరోలు కూడా వెళ్ళటం జరిగింది. లైక్ కిరణ్ అబ్బవరం, ఇంకా కళ్యాణ్ రాము, వీళ్ళందరూ కూడా వెళ్ళటం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతానికి ఈ సమస్యకు ఒక 99% సొల్యూషన్ దొరికేసింది. ఇంకొక 1% అల్లు అర్జున్ గారి విషయం, అది మనకి నెక్స్ట్ ఇయర్లో వచ్చే జనవరిలో దానికి ఒక ఎండ్ కార్డ్ పడుద్ది. సో ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మళ్ళీ టికెట్ల రేట్లు ఎప్పుడు పెరుగుతాయి అప్పుడు చూద్దాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.